సర్వాధికారి చిత్త నివాసం ఈ ఆత్మ మమతులో ఉన్నది అయా నీ సన్నిధి మమతులో ఉన్నది ఆరాధన కనబడే అయా పూజనీయుడు మహోన్నతైనా సుధి కుమార్ ఇంటి దగ్గర ఈ క్రిస్మస్ యొక్క గృహ గుడికను ఏర్పాటు చేసిన విధానం బట్టి మరొకసారి స్తుతిస్తూ కనపరుస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఇది ఒక్కడే పెట్టు, ఇది ఒక్కడే పెట్టు, వేరే పెట్టు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూరా పల్లె పల్లెలోనా ఆనందమే సంతోషమే ఊరూరా పల్లె పల్లెలోనా ఆనందమే
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. కొంచెం సౌండ్. చాలా సంతోషం. మరి మీరందరూ రావటం దేవునికి ఎంతో మహిమ. మరి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఇక్కడ మనం ఈ గ్రంథాన్ని బైబిల్ అంటారండి, పరిశుద్ధ గ్రంథం. ఈ ప్రపంచంలో ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథానికి మించింది ఇంకేమీ లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం మనం ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తాం. ఈ యొక్క గ్రంథంలో మన జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయండి. అందుకే దీన్ని ప్రతిరోజు చదవాలన్నమాట. అసలు ఈ సృష్టి ఎలాగ ఆరంభమైందో ఆది అంతము బైబిల్లో రాసి ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఒక మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు రాశాడు. ఇంకా ఎక్కడ ఈ సంగతులు మనకు దొరకవు. అందుకే ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి, బైబిల్ ఉండాలి. బైబిల్ పాట పాడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రతిరోజు ఈ బైబిల్ ఇంగ్లీష్ అంటారు. The best book to read the Bible. The best book to read the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read the Bible. The best book in this world. ది బెస్ట్ అని ఎప్పుడు అంటారండి? ది బెస్ట్ అంటే దానికి మించింది లేదు కాబట్టి టిహెచ్ఈ అని పెడతారు. ది బెస్ట్, ద బెస్ట్ బుక్. ఇది ఒక బైబిల్. ప్రపంచంలో దీనికి మించింది ఏమి లేదు. ప్రతి ఒక్కరు బైబిల్ కొనుక్కోవాలా, చదువుకోవాలా. చాలామందికి ఆడియో బైబిల్స్ అంటే మాకు చదువు రాదండి అనే వాళ్ళకి ఆడియో బైబిల్స్ ఉన్నాయి. చక్కగా అది మీరు ఇలా ప్లగ్ పెట్టి సెల్ అన్నా లేదా ప్లగ్ పెట్టేస్తే బైబిల్ అంతా రీడింగ్ అనమాట, నువ్వు వినే వచ్చు. ఈ రోజుల్లో మరి సెల్ ఫోన్స్ కూడా వచ్చినాయి. దీంట్లో మనం వ్యర్థమని పాపం ఇది కాదు, దీంట్లో వాక్యం కూడా వస్తుంది. మనం దాన్ని మంచిగా వాడుకోవాలి. దీంట్లో కూడా వాక్యాలు వస్తాయి కాబట్టి చక్కగా కీర్తనలు 23 అధ్యాయం అని మీరు ఇక్కడ యూట్యూబ్లో ఇలా కొట్టుకోవాలి. అప్పుడు నాకు 23 అధ్యాయం వచ్చేస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము 2వ అధ్యాయం రోజు మాకు చదువు రావడాన్ని అనక్కలే. ఇది ఒక మరి దీనికి 10,000 లోపలే ఉంటుంది. కొనుక్కుంటే ఇది మీకు వాక్యము దొరుకుతుంది. అదే ఆడియో బైబిల్ అయితే మేము ఫ్రీగా ఇస్తాం. చాలా మంది ఫ్రీగా ఇచ్చాం. ప్రభు చిత్తం అయితే క్రిస్మస్ రోజు మేము ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి చేతిలో అది ఉండాలా, ప్రతి ఇంట్లో ఉండాలా. కానీ దేవుని వాక్యమే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకం నుండి వచ్చింది. వాక్యం మనుషులు రాసింది కాబట్టి ఇది ప్రత్యేకమైనది. వాక్యాన్ని మనం ప్రేమించాలి. మీరందరూ చక్కగా మరి మంచిగా శ్రద్ధగా విన్నట్లయితే నేను కొన్ని విషయాలు చెప్తానండి. మరి పాత నిబంధన, క్రొత్త నిబంధన అని బైబిల్లో 2 ఓటి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ కలిపి 66 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక సువార్త, 4 సువార్తలు ఉన్నాయి. అంటే మంచి వార్త. యేసు ప్రభు గురించి రాయబడిన సువార్త మత్తయి సువార్త, లూకా సువార్తలో క్లియర్గా ఉన్నది. మరి పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయంటండి. యాక్సిడెంటల్గా యేసు ప్రభు లోకానికి రాలే. ప్రవచనాత్మకమైన పురుషుడు మన యేసయ్య. ఎప్పటి నుంచో ఆది మరి భూమి పుట్టక ముందు నుంచి యేసు ప్రభు గురించి చెప్తున్నారు. రక్షకుడు కావాలి లోకానికి. ఎంతో మంది ప్రవక్తలు పంపాడు. న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, కానీ దేవదూతలు వచ్చారు, కానీ ఎవరు మాట వినలేదు. దేవుడే దిగి వచ్చేసాడు భూమి మీద. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన ప్రేమ ఏంటంటే నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదండి. ఎంత మంచి ఆలోచన దేవుడు మన ఎడల కలుగున్నాడు. ఏం తెలుసా? ఎవరు నరకానికి వెళ్ళకూడదు. నరకంలో వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన
యుగాలు వేదన, దుఃఖం, బాధ, ఏడుపు, కన్నీరు, పళ్ళు కొరకటం, దాహం, అది ఆ యొక్క అంధకారంలో, ఆ యొక్క అగ్నిలో మాడిపోవాలి. అది ఒక రోజు 2 రోజులు కాదు, యుగాలు. అది ఆ వేదన నుండి, ఆ బాధ నుండి తప్పించబడటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనందరం పాపలు. మనం పుట్టడమే, మనం ఎక్కడ పుట్టాం తెలుసా? పాపంలోనే. ఈ లోకం పాపం లోకం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి. చూపులు పాపం, మాట పాపం, తలంపులు పాపం, ఊహ పాపం, మన ఆలోచన పాపం, మన క్రియలు పాపం, మన అంతా పాపమేనండి. మనం చిన్న బిడ్డకి నేర్పపోయినా అబద్ధం ఆడతాడు కదా, నేర్పపోయినా కొడతాడు, నేర్పపోయినా బూతులు ఆడతాడు. ఆ నేచర్ అంటే స్వభావం, ఆ యొక్క మానవుడి యొక్క స్వభావం ఏంటంటే పాపం చేయడమే మానవుడి యొక్క స్వభావం. యేసు ప్రభు పాపం లేనివాడు. ఎందుకంటే మన అమ్మకి నాన్నకి పుట్టాం, అమ్మ బుద్ధులే మనకు వస్తాయి, మన బుద్ధులు పిల్లలకు వస్తాయి, పిల్లలు అలా. అయితే యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కన్యక, ఒక కన్యక అంటే కన్యక పురుషుని ఎరుగనిది పవిత్రమైన కన్యక. ఆ దినాల్లో లోక రక్షకుడు ఒక కన్యక మరియ గర్భాన పుడతాడని ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ప్రతి కన్యక ప్రార్థన చేసుకుంటుందంట, నా కడుపులో యేసుప్రభు పుట్టాల, నా కడుపులో యేసుప్రభు, నా ద్వారా యేసుప్రభు ఈ భూమి మీదకి రావాలని కన్యకలందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే అంతమంది కన్యకలో దేవుడికి ఒక్క కన్యక నచ్చిందంట. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక అంటే చాలా భయభక్తులు. కన్యకలు అందరూ చాలా మంది ఉండొచ్చు, కానీ మన స్వభావము, ఆలోచనలు, మాటలు, క్రియలు రకరకాలుగా ఉంటాయి. ఆమె చాలా వినాల. ఆమె కన్యక చాలా పవిత్రురాలు. అసలే ఏ విషయంలో చెడు అనేది లేకుండా చాలా నమ్మకంగా, పరిశుద్ధంగా, మరి తన మాటల్లో, చూపులో, ప్రవర్తనలో, ఆలోచనలో, క్రియలో అన్నిటిలో ప్రత్యేకంగా గడిపింది. చాలా మంది, లక్షల మంది కన్యకలు ఉన్నారు. వర్జిన్ అంటారు, అంటే చాలా పవిత్ర కన్యక. అంటే బైబిల్లో చాలా విలువ ఉందన్నమాట. ఆ పరిశుద్ధమైన కన్యక చాలా మంది ఉండగా ప్రభు చూస్తూ ఉన్నాడట, ఎవరు పవిత్రులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు దీనులు అని అన్న చూస్తూ ఉంటే ఒక్క ఆవిడ కనపడిందంట. అమ్మ వినంటే, ఒక్క ఆవిడ కనపడిందంట, ఒక అమ్మాయి కనపడిందంట, కన్యక. ఆ కన్యక మరియా దగ్గరికి ఒకరోజు దేవదూత వచ్చారంట. ఆయన పేరు గాబ్రియల్. ఒకరోజు వచ్చి మరియా ఇట్లా రాగానే పెద్ద వెలుగు, ఆ తెల్లనైన దూత నిలబడగానే ఫస్ట్ భయపడగానే మరియా భయపడద్దు, ఏంటి సడన్గా అనుకోలే, అలాగా షాక్ అయిపోయి అలా చూస్తుందంట. భయపడద్దు. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఆ కన్యక ఎదుగు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక అంటే అప్పుడే ప్రధానం అయిందంట. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అయిందంట. ఎవరితో తెలుసా? యోసేపుతోటి మరియకి ప్రధానం చేయబడింది. అప్పుడు ప్రధానం చేయబడిన మరియకు దేవుని చేత ఎవరు పంపించారండి? గాబ్రియల్ని. దేవుడి దగ్గర కోట్ల కొద్ది దేవదూతలు ఉంటారండి. అందుకే 91 దేవతకీర్తనలు ఏమో తెలుసా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి. కోట్లు దేవదూతలు, ప్రజలు భూమి మీద కోట్లు ఉన్నాయి. మరి ఒకే సమయంలో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఓ దేవదూత పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళు, మెడ్రాస్లో పలానా వ్యక్తి ఉన్నట్టు, మళ్ళీ ఇక్కడ అమెరికాలో, మళ్ళీ ఇక్కడ రష్యాలో, అలాగా దేవదూతలకు ఆయన ఆర్డర్ చెప్తానే ఉంటాడు. వారి స్పాట్లోకి వెళ్ళి మన అపాయం నుండి, కీడు నుండి తప్పిస్తాడు. ఆయన అంటున్నాడు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. వెంటనే వచ్చి వారు మనం ఇదొక ఎగ్జాంపుల్, తన చేతి మీద పెట్టుకుంటాడంట. అపాయం, ఆ రాయి తగలకుండా ఒక చిన్న బిడ్డను ఎలా ఎత్తుకుంటావో, ఇది ఒక బిడ్డ అనుకోండి, ఇలా చేతి మీద పట్టుకుంటారు. అట్లాగా దేవదూతలకు దేవుడు చెప్తాడు. ఒక దేవదూతని దేవుడు పంపించాడు. కన్య మరియ దగ్గరికి వచ్చేసింది. అక్కడ అంటున్నాడు, కన్య పేరు మరి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడు. ఆ మాట అంటే ఎంత మంచిగా ఉంటుందండి. ఒకవేళ దేవుడు నీ దగ్గర కూడా వచ్చి
అమ్మ నీకు నేను తోడుగా ఉన్నానంటే ఎంత ఆనందం. కానీ ఈ లోకంలో దేవుడు తోడుంటే మనం ఎంత ధన్యులో తెలుసా. అక్కడ అంటున్నాడు నీకు ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమె మాటకు బహుగా తొందరపడి ఏంటమ్మా గుడ్ న్యూస్, మరి శుభవచనం ఏంటి, నీకు గుడ్ న్యూస్ తెచ్చాను అంటున్నారు. ఎవరైనా గుడ్ న్యూస్ అంటే ఒక చెవిలో ఒకటా చెప్పంట. గుడ్ న్యూస్ అంటే ఇష్టం. బ్యాడ్ న్యూస్ అని అన్నారనుకో కొంచెం సర్దుకొని అవునా చెప్పు ఇష్టపడ్డాం అంత కదా, ఎలాంటివి వింటామని. గుడ్ న్యూస్ అనుకో చెప్పకపోయినా చెప్పు త్వరగా చెప్పు అని అంట. అలాగే నీకు గుడ్ న్యూస్ తెచ్చాను ఏంటంటే నీ కడుపులో ఒక శిశువు ఉన్నాడా, నా కడుపులో ఉన్నాడు, నేను కన్యని, నేను పురుషుడిని ఎరిగిన దాన్ని, నాకు ఇది ఎలాగు అన్నప్పుడు అంటాడు కదా, మరి భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. నువ్వు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ఎవరంటండి? గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదేంటని ఆమెతో చెప్పాను. పుట్టబో శిష్యుడు ఎంత శిశువు గొప్పవాడు, సర్వోన్నతుడు, నీతిమంతుడు, సర్వాధికారి. ఆయన యుగాలు ఈ యొక్క భూమిని మరి అంత ప్రజలంతటిని మొత్తం సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన రాజ్యం అంతము లేదు. ఈ లోక రాజ్యాలని రాజులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ రాజులు ఉంటారు, తర్వాత మాయమైపోతారు. రాజులు కూడా మాయమైపోతారు. కానీ రాజ్యము అంతము లేదు, నో ఎండ్. ఇది యుగ యుగాల రాజ్యం అలా నిత్యం ఉంటానే ఉంటుంది. అది యేసు ప్రభులో ఉన్న గొప్పతనం. ఇక్కడ అంటున్నాడు దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదేండు ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అంటే ఎక్కడ ఉంటుందండి? అది దేవుని దగ్గర ఉన్న ఆత్మ, అది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మూడు ఒకటే. తండ్రి రూపంలో ఉండి సర్వాన్ని సృష్టించాడు. ఆయనకి యెహోవా దేవుడు అని పేరు. ఆయనే యేసుక్రీస్తుగా వినాల, యేసుక్రీస్తుగా ఆయనే లోకానికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత చరిత్ర రెండుగా అయిపోయింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్యాలెండర్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఏముండాలి? క్యాలెండర్ లేదే ఒక్క రోజు కూడా మనకు గడవదు. ఆ డేట్ లేని, ఆ డేటు అదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? చారిత్రక పురుషుడు అని యేసు ప్రభు పేరు. అటువంటి గొప్ప దేవుడు మరి ఇక్కడ అంటున్నాడు. ఈ వెంటనే పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పరిశుద్ధ ఆత్మ కడుపులోకి వచ్చిందంట. ఆ గర్భంలో వెళ్ళి తన శిశువుగా మారి పుట్టబో శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. చెప్పండి. హోలీ హోలీ హోలీ. పరిశుద్ధుడు అంటే ఇంకా దానికి మించింది ఏది లేదు. పరిశుద్ధుడు ఎక్కడ లోకంలో ఒక్కడు కూడా లేరు. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పుట్టుక పరిశుద్ధుడు, పాపం లేనివాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడండి. మనలాగే తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు, అందరికీ ప్రార్థన చేశాడు, అనేకులకు మేలు చేశాడు. ఆయన పరిశుద్ధుడు. ఇంటి పాపం లేదు. ఈ లోకం పాపం లోకం ఇది. కానీ ఆయన పాపం లేకుండా ఆయన మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, ఊహలో కానీ పాపం లేదు. పరిశుద్ధుడు. అందుకే అంటున్నాడు అందరినీ ఛాలెంజ్ చేశాడు. ఇదిగో ఎవరైనా నాలో ఒక్క పాపం ఉంటే రుజువు చేయండి అని ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన ఆ యేసయ్య చాలా పరిశుద్ధుడండి. ఆయన అక్కడ అంటున్నాడు పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించిందని. ఇక్కడ గొప్ప ఏంటంటే యేసు ప్రభుకి యెహోవా దేవుడన్నా యేసు ప్రభు అన్నా పరిశుద్ధాత్ముడన్నా ఒకటే. ఇక్కడ ఆయనలో గొప్పతనం ఏముందంటే ఒక ఎలిజబెత్ అని ఒక వృద్ధురాలు ముసలావిడండి.
ఒక ముసలతను జకర్యా ఎలిజబెత్తులు గొప్ప భక్తులు అనమాట. చాలా యాజకత్వం చేసినాడు. వారికి సంతు దేవుడే లేకుండా చేశాడంట. అలాంటి వృద్ధులు కూడా దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. అంటే దేవుడికి అన్ని సాధ్యమే. వృద్ధుడికి కూడా పిల్లలు ఇవ్వగలరు. కన్య మరియ పురుషుని ఎరగకుండానే, పురుషునితో సహవాసం లేకుండా కూడా ప్రభు ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడు అని తెలియజేయడానికి ప్రభు మనకు చెప్తున్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. నేను అన్నీ ఈవిడ ముసలావిడు కదా, వీడికి ఎలాగో మన జ్ఞానం బట్టి, సైన్స్ టెక్నాలజీ బట్టి అనుకుంటాం, కానీ ప్రభువుకు సమస్తము సాధ్యమని ఇక్కడ రాయబడింది. గొడ్రాలనబడిన ఆమెకు ఇక్కడ వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. నీకు విశ్వాసము, నాకు విశ్వాసం ఉంటే అసాధ్యమైన సాధ్యం అవుతుంది అనమాట. మనకేం కావాలండి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం ఉంటే అన్ని జరుగుతాయి. ఇక్కడ అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని మాటలో చాలా శక్తి ఉందండి. మనం దేవుని మాట ప్రకారంగా చేస్తే చాలా ఆశీర్వదించబడతాం. నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఇక్కడ ఒకసారి అంటండి, పేతురు అనే ఒక శిష్యుడు ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుడు. ఆయన వృత్తి ఏంటంటే చేపలు పడతారనమాట. అయితే ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, ఒకరోజు పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టుగా జాలరుగా చేస్తాను. నువ్వు చేపలు పడుతున్నావు సముద్రంలో, నువ్వు వచ్చి మనుషులు పట్టాలా. ఈ లోకంలో అందరూ ఎవరున్నారు? సముద్రంలో ఏమో చేపలు ఉంటాయి, ఈ భూమి మీద ఎవరుంటారు? మనుషులు ఉంటాం, మనమే. ఆ చేపలు కాదు, ఈ చేపలను పట్టు. అర్థమైందా? మనుషులు ఈ సముద్రంలో చేపలు కాదు, ఈ భూమి మీద ఉన్న చేపలు అంటే ఈ మనుషులు పట్టాలి. నువ్వు ఎలాగంటే నా మాట చెప్పు, వాళ్ళకి ప్రార్థన చేయి, ఒంట్లో బాగుందనుకో ప్రార్థన చేయి, అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను, వారిని దేవుని దగ్గరికి నడిపించని చెప్తే అన్నాడు. అన్న తర్వాత యేసు ప్రభు శిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ప్రభు లేడు కదా, ఇంక వెళ్ళిపోయాడు కదా అని తన పాత పని చేస్తున్నాడు. వల పట్టుకొని సముద్రంలో వాళ్ళకి వెళ్ళాడంట చేపలు పడదామని. చేపలు రాత్రంతా పట్టాడంట. పడితే ఒక్క చేప కూడా దొరకలేదంట. చాలా రాత్రి అంతా నిద్రలేదంట. సముద్రం అంతా వలలు వేసాడు, ఒక్క చేప కూడా పడలేదు. తన ప్రొఫెషనల్ మరి ఫిషర్మ్యాన్ అనమాట. మరి అంత ఎక్స్పర్ట్ ఏమైందంటే ఒక్క చేప కూడా, అమ్మాయిలు ఎవరు చెప్పండి, ఒక్క చేప కూడా పడలేదంట. అప్పుడు ఇంకా పొద్దున్నే చాలా డిసప్పాయింట్తో ఉన్నాడంట. అప్పుడు వలలు అలా కడుక్కుంటూ అక్కడ నిలబడ్డాడంట. కడుక్కుంటా ఉంటే యేసు ప్రభు వచ్చాడంట. నా బిడ్డ నేను చెప్పిన పని చేయకుండా తన సొంత పని వెళ్ళిపోయాడు అనుకొని బాధపడి, అయ్యా యేసు ప్రభుని ఇతను గుర్తుపట్టలేదు, కానీ యేసు ప్రభుకి మన అందరం తెలుసు, మనమే గుర్తుపట్టాం యేసుని. యేసు ఎక్కడ నిలబడినా గుర్తుపట్టాం. పాస్టర్ గారి ద్వారా యేసు ప్రభు మాట్లాడతారు, పాస్టర్ ద్వారా యేసు ప్రభు మాట్లాడతారు, కొన్నిసార్లు రకరకాల భక్తుల ద్వారా యేసు ప్రభు మాట్లాడతారు, బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం గుర్తుపట్టాం. ఇది ఎవరో పాస్టర్ మాట్లాడుతున్నలే పలానోళ్ళు అనుకుంటాం, కానీ యేసయ్య ఒక్కొక్క విధంలో మాట్లాడతారు. ఆ రోజు ఒక వ్యక్తిగా వచ్చాక నిలబడ్డాను. పేదలు గుర్తుపట్టట్లేదు. అయ్యా ఏదన్నా తినడానికి మీ దగ్గర ఉన్న చేపలు ఉన్నాయా అని అడుగుతున్నారు పొద్దున్నే. లేదయ్యా రాత్రి అంతా ప్రయాసపడానయ్యా, ఒక్క చేప కూడా లేదు అంటే అప్పుడు ప్రభు జాలిపడి అంటున్నాడు, ఆ కుడి పక్కన వల్లే ఒకసారి లోతుగా ఆ దోణి తీసుకెళ్ళి వలే ఆ కుడి ప్రక్కన వలే అంటే అలా చూస్తాడంటండి. ఆయనకి ఇంకా యేసు ప్రభుని గుర్తుపట్టట్లే. అప్పుడు అన్నాడంట, రాత్రి అంతా వేసాం కానీ ఫోన్లో అయ్యా నీ మాట చొప్పున ఇక్కడ ఏమన్నాడు? నీ మాట చొప్పున వల నేను వేస్తున్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను గమనించాను. దేవుని మాటలో ఉన్న శక్తిని నేను ఇక్కడ మరి అంటుంది, నీ మాట చొప్పున జరుగును కాక. నువ్వు ఎప్పుడన్నా అన్నావా, దేవా నీ మాట నాకు కావాలి తండ్రి. మనుషుల మాట వింటాం కానీ మనం యేసయ్య మాట వినాం. అంతలన్నా యేసయ్య మాట వింటాం, మనం భక్తుల మాట వింటావా? మనకి ఏది చూస్తే అది. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ మాట చొప్పున జరుగును కాక.
నీ మాట చెప్పిన వలేస్తున్నానని యేసయ్య మాట ప్రకారం వలలో వేసాడండి. ఆ రాత్రంతా ఒక్క చేప పడలేదు. ఇలా వల వేయగానే 153, 153, 150, 153, 153 బిగ్ అంటే పెద్ద చేప అంట. చిన్న చిన్న చేపలు అంటే ఇలా పెద్ద పెద్ద చేపలు అంటే నీ ఎంత నా ఎంత 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 153 చేపలు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు, 153 ఇక్కడ ఉంటే ఇదంతా నిండిపోరు. అంతమంది చేపలు పడ్డాయండి. నిజంగా రియల్ ఇది జరిగిందండి, నా సొంత మాట కాదు. ఆ ఓడలో పడుతుంది. షాక్ అయితే అలా చూస్తాడంట. అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఇది యేసుప్రభా అనుకున్నాడంటే వెంటనే తను ప్రభా నన్ను క్షమించు అంటున్నాడు. నేను పాపిని ప్రభా నన్ను క్షమించు అని నీటిలోకి దిగిపోయి పరిగెత్తుకుని. ఎందుకంటే తన బట్టలు బాగాలేదు. అక్కడ దేవుని మాటలో అంత జీవం ఉంది. దేవుని మాట కాకుండా నువ్వేం చేసినా అన్ని ప్రాబ్లమ్సే, అన్ని చిక్కులే, అన్ని నష్టాలే, అన్నీ అప్పులు పోలే కదండి. ఇక్కడ అంటారు నీ మాట చెప్పున జరుగును గాక అంటుంది మరియా. చిన్న వయసు మరియా కన్య, ఎంతో వయసు ఉండదండి, 16, 17, 18 టీనేజ్ గర్ల్ కన్య మరియా దగ్గరికి యేసుప్రభు దూత వస్తే ఆ రోజు యూదుల యొక్క ఆచారం ఏంటి తెలుసా? ఏదైనా తప్పులో పట్టబడ్డా ఈ కన్య మరియా మరి గర్భం ధరిస్తే ఇలా ఊరుకోదు, ఆల్రెడీ ప్రదానం చేయబడింది. ఒకసారి పంచాయతీ పెట్టి చెప్పారనుకోండి, అందరూ రాళ్ళ వర్షం కురిపించి రాళ్ళ కొట్టి చంపేస్తారు. అది ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయంలో ఉన్నట్టుంది మాట. కన్య కాదు, ఏదైనా మన బైబిల్లో చూసాం, పట్టబడిన స్త్రీ వచ్చిందంట పాపంలో, వెంటనే వాళ్ళ ఆచారం ఏంటంటే రాళ్ళతో కొట్టి, అది పనిష్మెంట్ అనమాట, ధర్మశాస్త్రం, అది తప్పకుండా రాళ్ళతో కొట్టి చంపాలి. ఆమెకు పనిష్మెంట్ ఏంటి సార్? రాళ్ళతో కొట్టాలి. కానీ ఆమె చావుకు భయపడలేదు. సమాజం నిందిస్తుంది, నువ్వేంటి ఏ పాపం చేసావు? ఎవరు నమ్ముతారండి? నీతిమంతురాలంటే నమ్ముతారు? నమ్మరైనా సరే యేసయ్య మాట నీవెంతంటే అంతయ్యా, నీ మాటే జరుగునా అయ్యా అని ఆమె చిన్న వయసులోనే ప్రభుకి తలొగ్గిందండి. నీ చిత్తం ఏదైనా జరుగును గాక అన్నది. ఇక్కడ అంటుంది నీ దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగును గాక నేను. అంతటా ఆ దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. ఆ దూత తనకు ఆ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఒకటి ఏం నేర్చుకున్నామంటే దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుందండి? మనుషులు చెప్తారు, ఇగో నాకు దేవుని కనపడేలా చెప్పారని, ఇగో నువ్వు 1 లక్ష రూపాయలు ఇమ్మంటున్నాడు అని చెప్పారు. అలాంటి మాటలు ఒకవేళ చెప్పినా ఇద్దరికి చెప్పాలి. నీకు చెప్పాలా, ఇచ్చేవాళ్ళకి చెప్పాలా, పుచ్చుకునే వాళ్ళకి చెప్పాలి. కొంతమంది పుచ్చుకునే వాళ్ళకి 1 వేలో చెప్తే దేవుని మాట కాదు, నేను కల్పించి చెప్తున్నాను. దేవుని మాట అంటే అలాంటి పడాలి. ఇద్దరితో మాట్లాడుతుంది. ఇక్కడ మరియతో మాట్లాడింది. ఆ నోట ఈ నోట మరియ గర్భవతి అంట అని చెప్పేసి తెలిసిపోయింది. ఆ ప్రదానం చేసుకున్న యోసేపుకు తెలిసిపోయింది. యోసేపు అంటున్నాడు, ఏంటి మరియ చాలా నీతిమంతులను, ఆమె ఎప్పుడు నేను చూడలేదు, ఎవరో చెప్పుకోలేదు, ఒక అబ్బాయిని కూడా కన్నెత్తి చూడలేదు, అసలు ఒక అబ్బాయితో కూడా మాట్లాడలేదే, అలాంటి ఆమె ఏంటి గర్భవత? ఏంటి ఇలాగ అనుకుంటారంటే ఎందుకు వచ్చిందా బాబు ఈ గొడవలన్నీ, ఎందుకు పంచాయతీ, ఎందుకు మళ్ళీ ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, ఇవన్నీ పెద్ద వద్దులే, నేను నెమ్మదిగా వెళ్ళిపోతాను, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఎందుకు ఈ గొడవలు అని చెప్పి అతని గురించి కూడా ఏం రాస్తుందో తెలుసండి? నీతిమంతుడు. అతను ఎవరంటండి? నీతిమంతుడు అంటే యోసేపు. చూడండి, చదువుకుందామే చక్కగా బైబిల్ చదువుకొని మనం మరి తీయండి. ఎవరన్నా తీస్తారా? నేను మైక్ ఉంది కదండి, చదువుతానే. ఇక్కడ అనుకుంటున్నాడంట, భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. నీతిమంతులు చేసే పనిది. ఏదైనా చిన్న తప్పు చేస్తే, అక్క తప్పు చేస్తే, కూతురు తప్పు చేస్తే, కొడుకు తప్పు చేస్తే, అల్లుడు తప్పు చేస్తే, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే, ఆళ్ళు తప్పు చేస్తే ఊరు ఓడ చాటేస్తూ ఉంటారు, ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది. కానీ నీతిమంతులు ఉద్దేశం ఏంటంటే చాలా చేయరు. అవమానపరచడం రహస్యముగా ఎవరికి చెప్పలేదంటే. అది ఇంకొకరైతే ఏం చేస్తారు? ఏదైనా తప్పు జరిగితే ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు, మా కోడలు ఇదండి, మా కోడలు లాంటిదండి, మా కోడలు లాంటిదండి, మా కోడలు లాంటిదండి, మా అత్త లాంటిదండి, మా అత్త లాంటిదండి కదండి, మా మామయ్య లాంటిదండి, అందరికీ చెప్పేస్తాం మనం ఏదైనా ఒకవేళ పొరపాటున ఉంటే. కానీ అక్కడ ఆమె గర్భవతి అని చెప్పేసి అతను నీతిమంతుడు. నీతిమంతులకు ఉన్న బుద్ధి ఏమి తెలుసండి? రహస్యంగా అల్లరి చేయరు, దెబ్బలాటలాడరు.
అది ఆ మెసేజ్ బయటికి అందరికి రప్చర్ చేయరు, ఊరికే పంచాయతీకి కోర్టులకి చేయరు, అది అది కామ్గా సబ్సైడ్ చేయాలని చూస్తారు. ఎందుకు 10 మంది తెలిస్తే ఏముందని? అది నీతిమంతుల యొక్క లక్షణం. ఇతను నీతిమంతుడు అనుకుంటున్నాను, నేను రహస్యంగా ఆయనను విడనాడతాను ఇంకా అని చెప్పేసి ఆ రాత్రి ఏం చేశారంటే బట్టలన్నీ సర్దుకొని అందరూ నిద్రపోయిన తర్వాత ఒక 12 గంటల టైంలో అందరూ నిద్రపోతారు కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే వెళ్ళి చెప్తా, వెళ్ళిపోతాను, బ్యాగ్ తీసుకొని వినండి, అందరికి వినండి, అందరు మన కోసమే భోజనం, చక్కగా మీరు మాట వింటేనే ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఆహారం కన్నా గొప్పది ఆత్మీయ ఆహారం, అవునా కదా కదండి? దేవుని మాటలు శక్తి కలిగి. అప్పుడు ఏమైంది తెలుసా? యోసేపు అంటండి పడుకున్నాడంట. అప్పుడు మరియా దగ్గరికి వచ్చిన దేవదూత యోసేపు దగ్గరికి వచ్చింది, యోసేపు ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడుతుంది, ఆయన గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది సరే అని దేవాది దూత అక్కడ చెప్పినప్పుడు వెంటనే అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన ఒక కుమారుని కంటది ఆమె, అతను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అని పేరు పెడతాం. ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను, లోకంలో అందరూ పాపలే, ఆ పాపలను విడిపించడానికి వచ్చాను ఆయన అని చెప్తే అప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన రక్షించిన కనుక యేసు అని పేరు పెడతామని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేల్ పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. అప్పుడు యోసేపు నాకు నిద్రలో ఉన్నాను, కళ వచ్చిందా, దేవదూత వచ్చారు నా కళ్ళకి అని చెప్పి వెంటనే ఆ మాట ఎప్పుడైతే దేవదూత చెప్పారో అప్పుడు యోసేపు ఏం చేశాడు? నిద్ర మేలుకొని ప్రభుదూతకు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండా అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. కడుపులో ఉన్న శిశువు పరిశుద్ధుడు యేసు ప్రభు. 9 నెలలు కనే వరకు వారిద్దరికి ఎటువంటి సంబంధము లేదని అంత పరిశుద్ధుడైన దేవుడు మన యేసయ్య. ఇదే ఆ దేవదూత అయిపోయిందా, మళ్ళా యేసు ప్రభు పుట్టేశారని